ప్రపంచంతో పోటీ పడుతూ మహానగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు చెడ్డ పేరు తీసుకొస్తోంది ఈ డ్రగ్స్ ముఠా. తరచూ నగరంలో ఏదో ఒక మూలన డ్రగ్స్ ముఠాల అరెస్టులు, మత్తుమందుల విక్రయదారుల అరెస్టు, డ్రగ్స్ పెడ్లర్ల అరెస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. పోలీసులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా దారి తప్పుతోంది యువత. మత్తు ఓ ఫ్యాషన్ అయిపోయింది. మత్తు ఓ స్టేటస్గా మారింది. ఉన్నత వర్గాలకే కాకుండా పేద మధ్యతరగతి వర్గాల్లో గంజాయి రూపంలో సేవిస్తూ పట్టుబడుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో రేవుపాటిపై సిటీ నార్కో టీం అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. ఇలాగ నిత్యం ఎన్ని సర్చింగ్లు చేస్తున్నా కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశంపైన మనకు విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ గెస్టులు రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డన్న మనకు జూమ్ ద్వారా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రెడ్డన్న నమస్తే. నమస్కారం అండి. మొత్తానికి డ్రగ్స్కు హైదరాబాద్ అడ్డగా మారిందనుకోవాలి మనం. ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్ కూడా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా మనం ఒకటి గుర్తించాలి, ఎక్కడ మంచి ఎక్కువ ఉంటుందో చెడు కూడా దాంతో పాటే ప్రయాణిస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో డ్రగ్ పెంచి పోషించడానికి ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 2 దశాబ్దాలుగా ఇక్కడ నెలకొని ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మనది డ్రగ్ సిటీ అంటే నార్కోటిక్ డ్రగ్లు పక్కన పెడితే ప్రపంచానికి అందించాల్సినటువంటి అత్యవసరమైనటువంటి డ్రగ్స్ని మనం తయారు చేస్తాం. భారతదేశం వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆఫ్ ది వరల్డ్. మనం ఈ మధ్య కరోనాలో చూసాం. కరోనాలో కూడా మనము చాలా ప్రపంచానికి కావలసినటువంటి అన్ని డ్రగ్స్ని కూడా మనం తయారు చేసాం, తర్వాత ప్రపంచానికి అందించాం. సో ఆ విధంగా అంటే మెడిసిన్ డ్రగ్స్ తయారు చేసే దాంట్లో ఉన్నత స్థితిలో ఉన్నాం. మీరు ఇంత క్రితం 2029 నుంచి ముందు నుంచి వెనక్కి తీసుకుంటే ఇక్కడ డ్రగ్ తయారు చేసి ఇతర దేశాలకి పంపిణీ చేసి ఇతర దేశాలకు పంపించిన సందర్భాలు కొల్లలు ఉన్నాయి. సో నేను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసేటప్పుడు 1999లో ఒక దాదాపు 200 కోట్ల డ్రగ్స్ని నార్కోటిక్ డ్రగ్స్ని సీజ్ చేసాం. మాన్డ్రాక్స్ అని ఇక్కడ తయారు చేసి అది దక్షిణాఫ్రికాకి ఎగుమతి చేసే సందర్భంలో పట్టుబడ్డాయి. అదేవిధంగా హైదరాబాద్ మహాపట్టణంలో డిఆర్ఐ వాళ్ళు కానివ్వండి, కస్టమ్స్ వాళ్ళు కానివ్వండి, చాలా సందర్భాల్లో డిఆర్ఐ వాళ్ళు ఇక్కడ డ్రగ్స్ తయారు చేసేటువంటి ముఠాలని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే హైదరాబాద్ పట్టణం చాలా విధాలుగా అభివృద్ధి చెందింది. దానికి మనకేదో ఐటీ సెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెక్టర్ ఇన్ ఇండియా. ఎందుకంటే బెంగళూరు ఉండేది, బెంగళూరుని మించిపోయి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మనకి ఈ ఇతర దేశాల నుంచే కాదు, ఇతర భారతదేశం మొత్తం పై నుంచి కూడా ఇక్కడ ఎవరైతే కంప్యూటర్స్ని వినియోగిస్తారో కంపెనీస్ వాళ్ళందరూ ఉన్నారు. దాదాపు 20 లక్షల మంది దాకా ఇక్కడ ఉన్నారు. దాంతో ఏమైందంటే హబ్గా తయారవడానికి కారణమైంది. సాటర్డే రెడ్డన్న గారు అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఐటీ హబ్ మీరు అన్నట్లు చాలా విస్తరించిపోయింది. ఐటీ హబ్తో పాటు యువత అలాగే విద్యార్థుల వరకు కూడా వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తున్నాం కొద్ది రోజులుగా. అంటే ఎలా సప్లై అవుతుంది, అసలు ఇక్కడికి ఎలా వస్తుంది, అసలు చాలా అరెస్టులు జరుగుతున్నాయి, అయినా అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలమవుతుందా, లేకుంటే నార్కోటిక్ విభాగం విఫలమవుతుందా, నిఘా విభాగం సరిగా పనిచేయట్లేదా, ఏంటి అసలు ఏమనుకోరు మనం ఇక్కడ ముఖ్యంగా? నిఘా విభాగాలు పనిచేసేటంత వరకు పనిచేస్తాయి. ఇప్పుడు మనం తీసుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ కానీ, కస్టమ్స్ కానీ, ఎన్ఐఏ కానీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కానీ, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్. వీళ్ళంతా పెద్ద పెద్ద చేపల కోసం వలలు వేస్తూ ఉంటారు, పెద్ద చేపలనే పడతారు. ఒకవేళ నార్కోటిక్ డ్రగ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వచ్చినా వాళ్ళు లోకల్ పోలీసులో కానీ లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి వాళ్ళ రైట్స్ అన్ని ఫెయిల్ అయినాయనే ఉద్దేశంతో ఇవ్వరు. అదేవిధంగా ప్రొఫెషనల్ జెలసీ కూడా ఉంటుంది. ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లోకల్ పోలీసులతో అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల, లేట్ అవ్వడం వల్ల ఈ డ్రగ్స్ వ్యవస్థ కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, చాప కింద నీరులాగా ఇంకెక్కువ విస్తరించట్లేదా? అవుతుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈజీ మనీ ఎక్కడైతే ఉంటుందో
అంటే ఈ నార్కోటిక్స్ కి అలవాటు పడే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే సామాన్య కూలీ నాలి చేసుకున్నవాడు ఏం చేస్తాడు? గంజాయి ఒకటే తాగలుగుతాడు, అంతకు మించి ఏం తాగలేడు. వాడు ఎండిఎంఏ కానీ, కొకైన్ కానీ, పెథిడిన్ కానీ, కొడైన్ కానీ ఇట్లాంటి కాస్ట్లీ డ్రగ్స్ని వాడలేరు. ఎవరు వాడతారు? డబ్బులు ఉన్న వాళ్ళు వాడతారు, ఈజీగా డబ్బులు వచ్చేవాళ్ళు వాడతారు. అదేవిధంగా ఫెంటసీని రుచి చూడాలనే వాళ్ళు ఉపయోగిస్తారు. సో అది ఈజీగా ఎక్కడెక్కడైతే డబ్బులు వస్తుందో యువత దానివైపు ఆకర్షణలు అవుతున్నారు. ఈ మధ్య మీరు చూసుకుంటే అరే ఏదో కొత్తదనం, ఒకసారి చవి చూస్తే తప్పేముంది అనేటువంటి భావంతో చవి చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ నార్కోటిక్ డ్రగ్స్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టుపక్కల ఉండేటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో విపరీతంగా అమ్ముడుపోయాయని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. అంతెందుకు, ఉడతా పంజాబ్ లాగా పంజాబ్ అయితే హైదరాబాద్ కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోతుందేమో అనేటువంటి భయం కూడా కలిగింది. ఎందుకంటే ఇది గోవాకు సమీపంలో ఉండడం, అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్ పెడలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైజీరియన్స్ అనండి, ఇతర దేశస్తులు సౌత్ ఆఫ్రికన్స్ అనండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎడ్యుకేషనల్ హబ్ కూడా హైదరాబాద్ ఉన్న దాంట్లో వాళ్ళు ఎడ్యుకేషన్ పేరు మీదనో లేకపోతే జాబుల పేరు మీదనో ఇక్కడికి రావడం, ఆ వీసా గడువు అయిపోయిన వీసా అయిపోయిన తర్వాత కూడా తమ అడ్రస్ని ఉనికిని పోలీసులకి ఇవ్వకుండా వాళ్ళంతటి వాళ్ళుగా ఇక్కడే ఉండిపోవడం, ప్లేసులు ఒకటి రెడ్డి నగర్ ఒక సందేహం కలుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే వేరే దేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న సందర్భంలో చాలా క్యాచ్ చేస్తున్నాం, పట్టుకుంటున్నాం, అక్కడనే అరికడుతున్నాం రాకుండా. కానీ ఇలా మాదక ద్రవ్యాలు మాత్రం ఎక్కడ కూడా బార్డర్లో ఎక్కడ కూడా మనం అరకట్టలేని పరిస్థితి. బార్డర్లోనే అరికడితే ఇక్కడ యువత వరకు కావచ్చు వీళ్ళ వారికి చేరే అవకాశం ఉండదు కదా. ఒకటి మీరు బంగారం అంటున్నారు, బంగారం ఎన్ని % సీజ్ చేస్తున్నారండి? ఓన్లీ 1 or 2%. నార్కోటిక్ డ్రగ్స్ కూడా అంతే. ఎందుకంటే డ్రగ్స్ ఇది ఎందుకంటే ఒక మీరు ఏదైతే మ్యాండ్రాక్స్ ఒకటే తీసుకోండి, అది తయారు చేయడానికి 100 grams నార్కోటిక్ డ్రగ్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక పిల్ ఖర్చు 5 రూపాయలు మనకి. అదే మీరు ఇతర దేశాల్లోకి వెళ్తే 500 రూపాయల నుంచి 1000 రూపాయలు ఉంటుంది. ఇంతకంటే మంచి బిజినెస్ ఏముంటుంది? మీరు నార్కోటిక్ డ్రగ్ కొడైన్ కానివ్వండి, ఇవన్నీ వెరీ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఒక్కొక్కసారి ట్రాన్స్పోర్ట్కి వారికి 1 లక్ష 2 లక్షల మిగులుతుంది. సో ఎక్కువ మొత్తంలో తీస్తే 50 లక్షలు మిగులుతుంది, ఇంకా ఎక్కువ మొత్తంలో తీస్తే 1 కోటి రూపాయలు మిగులుతుంది. ఏ వ్యాపారంలో దొరుకుతుంది ఇట్లా? ఇన్కమ్ ట్యాక్స్ లేదు, కస్టమ్స్ లేదు, అడిగేవాళ్ళు లేడు. ఎందుకు అడిగేవాళ్ళు లేడు అంటున్నానంటే మనకు ఎందుకు ఇన్వెస్టిగేషన్స్ ఈ ఫెయిల్ అవుతున్నాయి కొంతవరకు అంటే పట్టుకునే వాళ్ళు పట్టుకుంటూనే ఉన్నాం, కానీ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లు సరిగా అవలంబించకపోవడం వల్ల ఎవరైతే డ్రగ్ మాఫియా ఉందో, పెడలర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దాని వల్ల డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల, అదే కాకుండా ఈ రోజు ఫెడరల్స్ వ్యవస్థకు సంబంధించి అంటే ఇందులో వేరే వాళ్ళకి ఎవరెవరికి వాటాలు వెళ్తాయి సార్? ఎందుకోసం దాన్ని ఇన్వెస్ట్లో పూర్తి స్థాయిలో మనము సక్సెస్ కాలేకపోతున్నాం? అంటే వేరే వాళ్ళకు వాటాలు ఉన్నాయా, లేకుంటే ఎవరిదన్నా మరీ ఒత్తిడి వలన? అదే ఒత్తిడి కాదండి, ఇది వెరీ స్మాల్. ఇది ఎందుకు మనము డ్రగ్ వస్తూ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు చేస్తున్నాం? ఇది భారతదేశంలో సమస్య కాదు, ఇతర దేశాల్లో కూడా ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఒకడు సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడికి గోవాకు వచ్చి గోవా నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. మన ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ ఏమవుతున్నాయి, ఇక్కడ మిడిల్ మ్యాన్ని పట్టుకుంటున్నారు. నీకు ఎవరు ఇచ్చారంటే గోవా వాడి పేరు చెప్తాడు, గోవా వాడిని తెస్తారు, వాడిని అరెస్ట్ చేస్తారు, వాడిని ఇంట్రాగేట్ చేస్తాడు. వాడు ఏదో ఎల్లయో పుల్లయో సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు, జోహాన్స్బర్గ్లో ఉన్నాడని చెప్తారు. అక్కడికి మన వాళ్ళు పోలేరు కదా. పోవాలంటే మనం ఇంటర్పోల్నే ఆశించాలి. ఇంటర్పోల్ వాళ్ళని త్రూ ఇంటర్పోల్ ఓన్లీ వీ హ్యావ్ టు అలర్ట్ దట్ కంట్రీ అండ్ వీ హ్యావ్ టు అరెస్ట్ హిమ్. సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాసెస్. ఆ దిశగా ప్రయాణం జరుగుతా లేదు. అదంతా కూడా ఇంటర్పోల్ని అలర్ట్ చేయాలా, సిబిఐకి చెప్పాలా, సిబిఐ నుంచి ఇంటర్పోల్కి పోవాలా, ఇదంతా పెద్ద కథ. సో ఇతర దేశాల నుంచి వచ్చే మెయిన్ సోర్సెస్ని మనం అరికట్టలేకపోతున్నాం. మనమే కాదు, చాలా దేశాల్లో అరికట్టలేకపోతున్నారు. సో అదే కాకుండా మన ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా పట్టుకున్న వాడి దగ్గర నుంచి ఎవరెవరికి అమ్మాడనే చూస్తున్నాం తప్ప వాడు ఎవరి దగ్గర నుంచి కొన్నాడు, వాడు ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు అనే దిశగా ఇన్వెస్టిగేషన్ సాగటం లేదు. అది అలాంటి ఇన్వెస్టిగేషన్ ఎందుకు సాగట్లేదు? దేశాల్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే
కష్టమైన వ్యవహారం అది. రెడ్డి గారు కాబట్టి మీరు అన్నట్లు ఆ అదే విధంగా మీరు అన్నట్లు ఇన్వెస్టిగేషన్ విషయంలో మీరు అన్నట్లు ఎందుకోసం అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఎక్కడి నుంచి తెస్తున్నారు అని అట్లా ఆ దిశగా ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నారు? మనము చూడండి, మీరు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ లో దావీద్ ఇబ్రహీం ఉన్నాడని మీకు నాకు ప్రపంచానికి అందరికీ తెలుసు. బట్ మనం ఎన్నాళ్ళుగా వాడిని ఇండియాకి తేలేకపోతున్నాం. కారణం ఏమిటి? ఆ రైట్ రైట్ టెక్నికల్ ఇష్యూ వల్ల మన వాయిస్ కట్ అయింది, అయినా కూడా కంటిన్యూ చేద్దాం డిబేట్. మొత్తానికి చూసుకున్నట్లయితే మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా మొత్తానికి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్క మనకు హైదరాబాద్ సెంటర్గానే ప్రధానంగా ఎక్కడ చూసినా ఇక్కడ మూలాలు కనబడుతున్నాయి. ముందుగా ఇక్కడ నుంచి ఏదైతే సౌత్ ఆఫ్రికా నుంచి అక్కడ నుంచి గోవాకు వచ్చి గోవా నుంచి ఇటు మాదక ద్రవ్యాలు సప్లై అవుతున్నాయని చెప్పేసి కొంత సమాచారం ఉన్నప్పటికీ కూడా పోలీసుల తనిఖీలో కావచ్చు, మొత్తానికి ఏదైతే నార్కోటిక్ విభాగం సంబంధించినటువంటి వాళ్ళ తనిఖీలో కావచ్చు, నిజాలు తెలిసినా వాళ్ళ యొక్క రైడ్ చేస్తున్న సందర్భంలో పట్టుబడుతున్నా కూడా వాటిని అరగట్టడంలో మాత్రం విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సోదాలు చేసే విషయంలో కావచ్చు అరెస్టులో పరం వరకు వెళ్తుంది. కాకపోతే ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి సప్లై అవుతుంది, ఈ సప్లై మెయిన్ సూత్రధారుడు ఎవడు అనేది ఇక్కడ పట్టించుకోని పరిస్థితి, పక్కాగా దొరకని పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకోసం దొరకట్లేదు, వీరి వెనకాల ఉన్నది ఎవరు ఏంటి అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్నగా కనబడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తానికి డ్రగ్స్ వాడకం వల్ల, ఈ మాదక ద్రవ్యాలను వాడకం వల్ల యువత చాలా చాలా కోల్పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారి యొక్క భవిష్యత్తుని కోల్పోతుంది. ముఖ్యంగా ఇలా ఐటీ సెక్టర్ కావచ్చు, మిగతా సినీ రంగం కావచ్చు, ఎన్నో రంగాలు ఇలా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా క్షీణిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మొత్తానికి ఇలా ప్రోత్సహించకూడదు అనేదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కూడా అరికట్టడంలో మాత్రం చాలా విఫలమవుతుంది. దీనికి మొత్తానికి హైదరాబాద్ నగరంగా రేవ్ పార్టీలు కావచ్చు, ఇక డ్రగ్స్ సంబంధించి కావచ్చు, రైట్స్ కావచ్చు, చాలా జరుగుతున్నటువంటి పరిస్థితి, చాలా కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దీనికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు ఏబీవీపీ నాయకులు కళ్యాణ్ గారు మనకు జూమ్ ద్వారా లైవ్లో జాయిన్ అయ్యారు. కళ్యాణ్ గారు నమస్తే అండి. మొత్తానికి చూసుకున్నట్లయితే మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సినిమా ఫైనాన్సియర్ వెంకట ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్ పార్టీ నిర్వహించారని, బాలాజీపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గోవా నుండి డ్రగ్స్ తెచ్చి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినటువంటి అధికారులు ఆయన కదలికలపై గత 3 నెలలుగా నిఘా పెట్టారు. వెంకట్కు డ్రగ్స్ పెడర్లతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. వెంకట్ వాట్సాప్ చాట్లో డ్రగ్స్ పార్టీపై చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రపంచంతో పోటీపడుతూ మహానగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు చెడ్డ పేరు తీసుకువస్తుంది ఈ డ్రగ్స్ ముఠా. తరచూ నగరంలో ఏదో ఒక మూలన డ్రగ్స్ ముఠాల అరెస్టులు, మత్తు మందుల విక్రేతదారుల అరెస్టు, డ్రగ్స్ పెడర్ల అరెస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. పోలీసులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా దారి తప్పుతోంది యువత. మత్తు ఓ ఫ్యాషన్ అయిపోయింది, మత్తు ఓ స్టేటస్గా మారింది. ఉన్నత వర్గాలకే కాకుండా పేద మధ్యతరగతి వర్గాల్లో గంజాయి రూపంలో సేవిస్తూ పట్టుబడుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో రేవ్ పార్టీపై సిటీ నార్కో టీం అధికారులు మెరుపు దాడి నిర్వహించి కొందరిని అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఏబీవీపీ నాయకులు కళ్యాణ్ గారు ఉన్నారు.
రైట్. హైదరాబాద్లో డ్రగ్స్ విచ్చలవిడిగా వెళ్తున్నటువంటి పరిస్థితి, యువత కూడా పెద్ద ఎత్తున స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మొత్తానికి ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మనతో పాటు స్పందించడానికి ఏబీవీపీ నాయకులు కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్ గారు చెప్పండి. ఇప్పుడు మన కేసు అయితే చూడవచ్చు. ఇదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో పలు కేంద్రాలను చూసుకుంటే హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడుతున్న సందర్భాలు ఇవి. ఈ సందర్భంలో ఈ డ్రగ్స్ లాంటిది మన రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, శాంతి భద్రతలను దాని యొక్క కంట్రోల్ ఉంచే ప్రయత్నం చేయాలి. డ్రగ్స్ మీద అవగాహన సదస్సులు ఎన్ని నిర్వహించినా గానీ ఫలితం ఎందుకు ఉండలేకపోతుంది అంటే యువతలో సరైన ఎవరికి అవగాహన కల్పించాలో వారికి అవగాహన కల్పించలేకపోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ పోలీస్ శాఖ వారు దాని మీద కఠినంగా చర్యలు తీసుకొని దానికి ఒక స్పెషల్ బ్రాంచ్ ను పెట్టారు కదా, దాని విధంగా అవి చర్యలు ఎందుకు జరుగుతాయి, డ్రగ్స్ అనేది ఎందుకు తగ్గుతలేదు, ఈ డ్రగ్స్ మూలాలు ఏడికెళ్ళి మన రాష్ట్రానికి వస్తున్నాయి, మన రాజధానికి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అనేది ఈ రాష్ట్రంలో ఉన్న నిఘా వర్గాలు దాన్ని నిగ్గు తెల్చాల్సిన అవసరం ఉన్నది. మనం ఈ విధంగా ఎందుకు ఈ చర్చలు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజు జరిగిన మాదాపూర్ కేసు చూడవచ్చు. ఇదే విధంగా మనం కాలేజ్ కేంద్రాలు చూసుకుంటే దాదాపు స్పెషల్ గా చెప్పుకుంటే ధనవంతుడే కాదు బీదవాడు బిడ్డ ఈ రోజు డ్రగ్స్ కి బానిస అవుతున్న పరిస్థితి మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ కేంద్రాలు చూస్తుంటే దాదాపుగా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, డిగ్రీలు కావచ్చు, ఇప్పుడు పాత బస్తీలు అయితే చెప్పలేము అనమాట. అది విచ్చలవిడిగా డ్రగ్స్ అనేది ఏరులై పారుతున్నా గానీ అక్కడున్న మన రక్షక భటులు దాని యొక్క వారి ఆధీనంలో తీసుకోలేకపోతున్నారు. అది ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు, ఇలా జరుగుతున్న దాన్ని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు అనేది మనం ఈ సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో మనం చూసుకుంటాం, ఈ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రాష్ట్ర రాజధానిలోనే డ్రగ్స్ ఇట్లా మాఫియా విచ్చలవిడిగా జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రపంచంలో ఎక్కడ లేనిది మన హైదరాబాద్ లో ఉన్నది కంట్రోల్ పోలీస్ కంట్రోల్ ఆఫ్ ఉందని ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలుకుతుంటారు కదా. మరి కళ్యాణ్ గారు ఒక మాట అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రగ్స్ పై ఎక్కువ యువత అలాగే ఐటీ విభాగం సంబంధించినటువంటి వాళ్ళు దీనికి అడక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మీరు అవగాహన గురించి చెప్తున్నారు, అవగాహన కల్పిస్తామని పోలీసులు చెప్తున్నారు. కానీ ఒక ఏబీవీపీగా ఒక పార్టీ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎలా అవగాహన కల్పించాలనుకుంటారు, కల్పిస్తారా? అయితే మా ఏబీపీ ఆధారంలో ఎస్ఎఫ్డి స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ అనే కార్యక్రమాన్ని తెచ్చుకొని ప్రతి ఒక్క కాలేజ్ కేంద్రాలు మన ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, లేకుంటే డిగ్రీ కాలేజ్ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఐటీఐ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కేంద్రాలు కావచ్చు, పలు రకాల విశ్వవిద్యాలయాలు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి విద్యార్థులకు ఎస్ఎఫ్డి కార్యక్రమంలో స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ అనే కార్యక్రమం తీసుకొని విద్యార్థులకు చైతన్యవంతులు చేస్తుంది ఏబీవీపీ. ఎందుకంటే డ్రగ్స్ ఒక్కసారి తీసుకున్నట్టే జీవితం సర్వనాశనం అయిపోతుంది. దీనికి ఎవరు అడిక్ట్ కావద్దు. మనం భారత పౌరులే ఈ దేశానికి ఎంతో కొంత న్యాయం చేయాలి. మనం పుట్టిన ఊరికి, కన్న తల్లికి, జన్మభూమికి మనం ఏదో ఒక సాక్రిఫై చేసి ఈ దేశానికి మంచి పేరును సంపాదించాలి. మీ యొక్క సొంతంగా మీరు ఎదిగే స్థాయిలో ఉండాలి. డ్రగ్స్ కనుక బానిస అయితే మీ జీవితం సర్వనాశనం అవుతుందని ఎప్పటికప్పుడు ఏబీవీపీ ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నదంటే అవగాహన కల్పిస్తున్నది. ఇదే విధంగా ఏబీవీపీ ఎంత అవగాహన కల్పించినా అది కళాశాల కేంద్రానికి మాత్రమే అయిపోతుంది. కానీ డ్రగ్స్ అయితే కళాశాల కేంద్రాల ఉత్పత్తి అయితలేదు కదా, బయటకెళ్ళి వస్తుంది. అదే కళాశాల కేంద్రానికి ఏ విధంగా వస్తున్నది అనేది మన నిఘా వర్గాలు ఎందుకు దాని మీద ఒక కళాశాలకే కాదు స్కూల్లో కళ్యాణ్ గారు ఒక కళాశాలకే కాదు స్కూళ్ళలోకి వస్తుంది, హై స్కూల్లో వరకు కూడా వచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అసలు ఎందుకు ఇక్కడ ఎక్కడ వైఫల్యం కనబడుతుంది, మీరే గ్రహించిన దాని ప్రకారం ఎక్కడ వైఫల్యం కనబడుతుంది, అసలు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? బేసికల్ ఇది గల్ఫ్ దేశాల నుంచి మన దేశానికి ఎక్కువ వస్తున్న పరిస్థితి, మన రాష్ట్రానికి వస్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉంటాము. ఇదే విధంగా మనం ఇప్పుడు పాత బస్తీ ఏరియాలు చూసుకుంటే ఓల్డ్ సిటీలా దాదాపుగా ఏడో చూసినా కానీ డ్రగ్స్ కి అంత విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్న యువత ప్రతి ఒక్కరు దాని బానిసలు అవుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు స్కూల్ స్థాయికి కళాశాల స్థాయికి ఏ విధంగా చేరిందంటే ఇప్పుడు డ్రగ్స్ అనేది బయట దేశాల నుంచి మన దేశానికి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న యువతకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి స్పెషల్ గా డ్రగ్స్ ఏడా ఎక్కువ అమ్ముడుపోతుంది అనేది ఒక స్కెచ్ చేస్తారు. ఒక ఐటీ సెక్టర్ లో ఐటీ ఉద్యోగులు కావచ్చు, లేకుంటే విద్యార్థులు వీళ్ళ దగ్గరనే మాత్రమే అమ్ముడుపోతుందని వాళ్ళు పకడ్బందీ ప్లాన్ తో ఇది అమ్ముతా ఉన్నారు. ఇది అమ్మే ప్రక్రియలో మన నిఘా వర్గాలు ఎందుకు దాన్ని పట్టుకుంటలేవు, మన రక్షణ వ్యవస్థ ఏ విధంగా పోతున్నది? ఎందుకంటే మనకు పోలీస్ కంట్రోల్ అని భారీ ఎత్తున ఉన్నదని ప్రతి ఒక్క మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు కదా. మరి ఐటీ ఉద్యోగులు దాన్ని ఎక్కువగా డ్రగ్ తీసుకుంటే ఇక్కడ ఉన్న వ్యవస్థ ఎట్టుపోతున్నది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనం స్పెషల్ గా దీన్ని గమనించినట్లయితే ఈ డ్రగ్స్ ఏడికెళ్ళి సప్లై అవుతున్న దాని మీద అరికట్టితే ఇది మన రాష్ట్రంలో అది పాకకుంటుంటే విద్యార్థులు దానికి లోన్ కాకుండా ఉంటారు, యువత ముందు స్థాయిలో ఎదగడానికి అవకాశం ఉంటది.
అంటే విద్యార్థులు డ్రగ్స్కు అలవాటు పడ్డారు అని మనం ఎలా తెలుసుకోవచ్చు పేరెంట్స్ సంబంధించి కావచ్చు, వాళ్ళు వీళ్ళపైన ఎలా అబ్జర్వ్ చేయాలి అసలు? మీరు కూడా విద్యార్థి నాయకుల నుంచి వచ్చారు కాబట్టి మీకు అవగాహన ఉంటుందని అడుగుతున్నాను నేను. అంటే బేసికల్ ఏం జరుగుతుందంటే ఈ కాలంలో తల్లిదండ్రులు మన వాళ్ళ పిల్లలను పట్టించుకునే స్థితిలో లేరు. ఎందుకంటే ఎవరి బిజీలో వారు అయిపోయిన రోజులు ఇవి. ఎందుకంటే సమయం ఏ విధంగా నడుస్తుందో తల్లిదండ్రులు ఆ విధంగా పని చేయడం అనేది చూస్తున్నారు. దాదాపుగా మనం హైదరాబాద్ సిటీలోనే మనం అబ్జర్వ్ చేసినట్లయితే తల్లిదండ్రులు ఎలకాల వాళ్ళ డ్యూటీ మీద అయిపోవడంతో వారి యొక్క పిల్లల మీద దృష్టి సాధించలేకపోతున్నారు. పిల్లలకు సరైన రీతిలో వాళ్ళని గైడ్ చేయలేకపోతున్నారు. అదే అసలైన లోపం ఈడ. ఎందుకంటే తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు మా కొడుకు మా కూతురు ఏం చేస్తున్నారని వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తుంటే వాళ్ళకు అలాంటి దానికి ఆ లోన్ కాకుండా, ఎందుకంటే కొడుకు ఫోన్ లో కొడుకుంటాడు, కూతురు ఫోన్ లో కూతురు ఉంటది. తల్లిదండ్రులు వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయినప్పుడు వీళ్ళని పట్టించుకునే నాదుడేవాడు. ఇప్పుడు కాలేజ్ కేంద్రాలకు వస్తే వాళ్ళ కళాశాలలో ఉండేది 8-9 గంటలు మాత్రమే. తర్వాత వచ్చేది ఇంటికే కదా. మరి ఇంటికాడ వీళ్ళు పట్టించుకోకపోవడంతో, ఎందుకంటే వీళ్ళ బిజీ వీళ్ళు ఉండడంతో వాళ్ళు దారి తప్పుతున్నారు అనేది నేనైతే భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి ప్రస్తావన తీసుకొస్తున్నాయి, ఏదైతే డ్రగ్స్ సంబంధించి రాజకీయ పార్టీలు దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకుంటే రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ మేనిఫెస్టోలో డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి మేనిఫెస్టోలో పొందుపరచిన అవసరం ఉందా లేదా? ఎస్, మనము ప్రతి ఒక్క పార్టీని మనం ఇది ఒక డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు చెప్పినట్టు బేసిక్గా మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటదంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఒక హోంశాఖ మంత్రి ఉంటారండి. హోంశాఖ మంత్రి కింద పోలీస్ వ్యవస్థ మొత్తం ఉంటది. పోలీస్ వ్యవస్థను హోంశాఖ మంత్రి పట్టుదిట్టం చేసి వాళ్ళకు రంగంలో దింపినట్లయితే ఈ మన మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం లేకున్నా కానీ దీని యొక్క ఫలితం అనేది మనకు బయటకు వస్తుంది. ఇంకోటి మేనిఫెస్టోలో పెడితే ఇంకా మంచిది. ఎందుకంటే మేనిఫెస్టో వేసి దానికి స్పెషల్ గా ఒక కమిటీ పెట్టి దాని మీదనే స్పెషల్ గా కొంతమందిని నియమించుకొని దాని యొక్క అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఏం కథ, దాని వ్యవస్థ ఎట్లున్నది అనే దాని మీద అబ్జర్వ్ చేయడానికి కొంతమందిని పెట్టినా చాలా మంచిది, స్వాగతించవలసిన అవసరము ఉన్నది. ఎందుకంటే ఇదే విధంగా మనం ఏం చేయాలంటే హోంశాఖ మంత్రి దాని ఉన్న పోలీస్ వ్యవస్థను కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటే సరిపోతుందని నేనైతే భావిస్తున్నానండి. ఎందుకంటే మనకు నిఘా వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉన్నది కాబట్టి వాళ్ళు సరైన రీతిలో పని కనుక చేసినట్లయితే మనకి ఇదంతా అవసరం ఉండదు. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీస్ అని ఎవరిని కొట్టకూడదో వాళ్ళని కొడుతారు. ఎవరైతే ఉద్యమాలు చేసి వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి ఎవరైతే అడుగుతారో వాళ్ళ మీద లాఠీ చార్జీలు వేయడం, వాళ్ళ మీద లేనిపోని కేసులు బనాయించి వాళ్ళకి జైలు పంపడం మీద ఉన్న దృష్టి ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు ఇలాంటి దాని మీద ఎందుకు సాధించలేదని ఈ రాష్ట్ర యొక్క విద్యార్థి లోకంగా ఏబీపీ ద్వారా ప్రశ్నించడం జరుగుతున్నది. అంటే ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్నటువంటి డ్రగ్స్ని మొత్తానికి రాజధాని లోపలికి కావచ్చు, మిగతా తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్లకుండా ఆపాల్సిన బాధ్యత పోలీసు పైన కావచ్చు, ఎక్సైజ్ శాఖ పైన కావచ్చు, ఏదైతే ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి నార్కోటిక్ కంట్రోల్స్ కావచ్చు, వీరు ముగ్గురులలో బాధ్యత లేదా? అంటే ముగ్గురులలో వీళ్ళ కోఆర్డినేషన్ లోపం వల్ల పూర్తిగా అరకట్లేకపోతున్నా, లేకుంటే వీళ్ళ వ్యవస్థ విఫలమవుతుంది అనుకోవాలా? అని అనుకోవచ్చండి మనం ఇది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు సమన్వయం కదా, ఒకటే ఏకతాటిపై వస్తలేరు వాస్తవానికి. ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారండి, పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా నియమించిన ఒక కమిటీ ఉన్నది. వీళ్ళందరూ ముగ్గురు ఏకతాటిపై వచ్చి అది ఏ విధంగా జరుగుతున్నది, ఎవరి పరిధి వారిదని వాళ్ళు డివైడ్ చేసుకొని పని చేసినట్లయితే అది ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు అంటే ఫారెన్ నుంచి ఏ విధంగా వస్తుంది, అది వాయా ట్రైన్లో వస్తుందా, లేకుంటే ఇంకా వేరే విధంగా దేంట్లో తీసుకొస్తారు, అది రవాణా మన రాష్ట్రానికి ఏ విధంగా అవుతున్నది మనం ముందుగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అది ఒకవేళ మన రాష్ట్రానికి రాలేదనుకో, యువత ఎవరు బానిస గారు, మన రాష్ట్రంలో ఉన్న ఎవరు ప్రజలు గిట్ట దాన్ని బానిస అయ్యే అవకాశం లేదండి. బేసికల్ ఇది ఏడుకలు వస్తుంది అక్కడనే కట్టడి చేస్తే ఇదంతా నియంత్రణకు వచ్చేస్తారని నా యొక్క ఆలోచన. అంటే ప్రభుత్వం దీన్ని అంత ఈజీగా ఎందుకు తీసుకుంటుంది? ప్రభుత్వం కూడా ఇక్కడ చాలా లైట్ తీసుకున్నట్టు కనబడుతోంది. బేసికల్లీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఖాళీ ప్రభుత్వానికి ఒకటే ఆలోచన ఉన్నదండి, ఏ స్కీమ్ పెట్టాలి, దాని మీద ఏం స్కాములు చేయాలి. మన యొక్క శాసనసభ కావచ్చు, మన ఎమ్మెల్యే రైట్ అంత డిఫరెంట్ ఇష్యూ, బట్ దాని లోపల వెళ్ళదలుచుకోలేదు. కానీ కాకపోతే ముఖ్యంగా ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటివరకు అయితే మద్యం అనేది ఒక ఆదాయ వనరుగా మారింది రాష్ట్రంలో. అలాగే ఇది మాదక ద్రవ్యాలు కూడా ఆదాయ వనరులుగా మార్చాలని చెప్పేసి ఆలోచనలు ఉన్నారనుకోవాలి మనం ఏమైనా? ఎస్, మనం బేసికల్ గా మనం ఈ విషయాన్ని చూసుకున్నట్లయితే దాదాపుగా రాష్ట్రంలో అధిక శాతం మనకు పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి, రాష్ట్రానికి ఆదాయం ఏడికెళ్ళి వస్తుంది అంటే వైన్స్ మీద. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నదంటే బడిలు పెట్టడం మీద చిత్తశుద్ధి లేదండి, వైన్స్ తెరవడం మీద చిత్తశుద్ధి ఉన్నది. ఈ ద్వారా ఏం జరుగుతుందంటే యువత మద్యానికి బానిస అవుతున్న పరిస్థితి. వాళ్ళు బానిస అవ్వడంతో దాని విధంగా మద్యంతో వాళ్ళు ఆగకుండా వాళ్ళకి ఇంకో దోస్తు వచ్చి ఇప్పుడు ఇది ఏ విధంగా వాళ్ళు లైఫ్ స్పైల్ చేసుకుంటారు, యువత ఏ విధంగా వాళ్ళని అడాక్ట్ అవుతారు అంటే మనం దాదాపు చూస్తున్నట్లయితే
ఒక ఫ్రెండ్ వెళ్ళి దాన్ని చూడడం, ఎందుకంటే నలుగురు కూర్చొని తాగడం వల్ల వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరికి డ్రగ్స్ అలవాటు ఉండడం, అరే ఇది తాగితే చాలా మంచిగా ఉంటుందని ఆయన ఇంకో ముగ్గురికి చెప్పడం, వాళ్ళ ముగ్గురు అది ట్రై చేయడం, దానివల్ల ఇంకో ముగ్గురికి వెళ్ళడం, అదేంటి రాష్ట్రం మొత్తం యువత యొక్క భవిష్యత్తు చాలా గందరగోళానికి గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వయసులను తగ్గాలి. దాదాపు ఇప్పుడు మనం చూసినట్లయితే దాదాపుగా 1,00,000కు పైగా వయసు టెండర్లకు అప్లికేషన్లు వచ్చాయండి. దాదాపు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది వయసు ఎందుకు ఆ విధంగా పోతా ఉన్నది, ఎందుకు బడిలు ఎందుకు పోతలేవు, అదే విధంగా అవగాహన తరగతులు ఎందుకు నిర్వహిస్తలేరు వీళ్ళు. దాదాపుగా మన పోలీస్ శాఖను తీసుకోవచ్చు, ఎక్సైజ్ శాఖను తీసుకొని ప్రతి ఒక్క కాలేజ్ కేంద్రాల్లో కావచ్చు, ప్రతి ఒక్క పల్లెల్లో కావచ్చు, అంటే ఇప్పుడు మనకున్న కాలనీల వాసులను తీసుకొని దాదాపుగా ఏదైతే కాలనీలు ఉన్నాయో ప్రతి ఒక్క కాలనీ, సపోజ్ ఒక మాదాపూర్ వెళ్ళినాం అనుకో, మాదైనా సఫిషియెంట్ గా ఒక కాలనీ చూస్ చేసుకోవాలి. ఆ కాలనీలో దాదాపుగా 2-3 రోజులు అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఆ కాలనీలో యువతలను తీసుకోవాలి, ప్రజలను తీసుకోవాలి, సాయంత్రం పూట తీసుకొని వాళ్ళకి అవగాహన కలిగిస్తే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల చైతన్యం వస్తుందండి. అదే విధంగా యువతలకి చైతన్యం వచ్చి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సరైన రీతిలో ముందుకు పోనికి అవకాశం ఉంటుంది. వాళ్ళు దానికి బానిస కాకుండా సేఫ్ సైడ్ నుండే ప్రయత్నం అయితే చేయగలుగుతారు. ఇది దాదాపుగా ఈయననే డైరెక్ట్ మత్తుకు బానిసలు చేస్తున్నట్టు, దాదాపుగా వయసుల మీద వయసులు గల్లికోటి. ఇప్పుడు మనం దాదాపుగా చూసుకున్నట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే ఏ మండల కేంద్రానికి వెళ్ళిన తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఒక జూనియర్ కాలేజ్ ఉంటే జూనియర్ కాలేజ్ ఇటుపక్కల 2-3 వయసులు ఉంటాయండి. డిగ్రీ కాలేజ్ ఉంటే డిగ్రీ కాలేజ్ కి అటు వయసులు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న యువత దీనికి బానిస కావాలని ఒక సంకల్ప బలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా పెడుతున్నారా, లేకుంటే మాకు యువత మంచి మెరుగైన విద్యను అందుకొని యువత మంచి స్థానంలో ఉండాలని ఆలోచిస్తున్నారు అనేది మాకైతే అర్థమైంది. ఒక మాట అంటే ఇందాక మనకు రెడ్డన్న గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయన వెళ్ళిపోయారు. బట్ ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఐటీ సెక్టర్కి సంబంధించి దాదాపు 20 లక్షల మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మందికి ఇక్కడ అలవాటు పడుతున్నారు, వాళ్ళు కూడా ఇక్కడ బానిసలు అయ్యారని చెప్తున్నారు. అంటే ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా దీనికి ఎందుకు బానిసలు అవుతున్నారు అనుకోవాలి మనం. వాళ్ళు దాదాపుగా దీనికి ఎందుకు బానిసలు అవుతుంటే నాకున్న అవగాహన ప్రకారం వాళ్ళు వర్క్ ప్రెజర్ వల్ల వాళ్ళు దీనికి బానిస అవుతున్నారు అనేది ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు వర్క్ ప్రెషర్ వల్ల ఉంటే ఇలా బానిసలు అవ్వడం వల్ల దాని వల్ల ఎవరికి నష్టం? వారికే నష్టం. స్వతహాగా ఎవరు ఉన్నారో వారికే నష్టం అవుతుంది. వాళ్ళు ఇలాంటి దానికి బానిస కాకుండా ఉంటే చాలా లాభం చేకూరుతుంది. వాళ్ళకు కావచ్చు, వాళ్ళ కుటుంబాలకు కావచ్చు, ఇంకోటి వాళ్ళని చూసి వాళ్ళ లేక ఎదగాలనుకునే సరౌండింగ్ ఏమైతుంటే చాలా మంచిగా వాళ్ళ పై స్థాయికి రానికి అవకాశం ఉంటది. వీని కనుక డ్రగ్స్ బానిస కాకుండా కిందన్న వారికి సరైన గైడెన్స్ ఇస్తే, ఈయన కనుక బానిస అవుతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాతావరణం వ్యవస్థ. మనం చూసుకున్నట్లయితే దాదాపు ఐటీ సెక్టర్ వాళ్ళు నాకు తెలిసిన అవగాహన ప్రకారం వాళ్ళ వర్క్ ప్రెషర్ వల్లనే అవుతారని ఒకటి అనుకోవచ్చు. ఇంకోటి వాళ్ళ దాంట్లో గిట్ట చాలా మంది మనం మత్తు పానీయాలకు బానిస అవ్వడం, ఇదే విధంగా వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉన్న చుట్టుపక్కలనే మళ్ళీ వైన్స్ ఉండడం, ఇంకోటి చిన్నప్పటి నుంచి వాళ్ళకు అవగాహన ఎంతున్నా, వాళ్ళు ఎంత జాబ్ చేస్తున్నా కానీ వారు ఏ విధంగా లోన్ అవుతున్నారో మనకు అంత అవగాహన వస్తలే రాని పరిస్థితిలో మనం అతలాకుతలం అవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము బేసికల్ అయితే. ముఖ్యంగా అంటే ఐటీ సెక్టర్తో పాటు ఇటు సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి కలుగుతుంది. నిర్మాతలు కావచ్చు, కొంతమంది యాక్టర్ని కూడా అరెస్ట్ చేసిన సందర్భం చూసాం, విచారించిన సందర్భం చూసాం మనం. వీళ్ళు ఇలా ఎందుకోసం అంటే అవగాహన అనేది ఫస్ట్ సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఐటీ సెక్టర్కి సంబంధించినటువంటి వాళ్ళకి అవగాహన కల్పించారా? బేసికలీ వీళ్ళు అవగాహన కలిగి ఉన్నవారండి. దాదాపు మనం చూసుకున్నట్లయితే సినిమా రంగంలో కొంతమంది ప్రముఖులు దొరికారండి. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి సిట్టింగ్ జరిచే విచారణ చేపించమని మాలాంటి విద్యార్థి సంఘాలు అడిగాయి, ప్రజా సంఘాలు అడిగాయి, చాలా మంది అడిగారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలన వ్యవస్థ ఏం చేసింది, జస్ట్ సిట్ నియమించిందండి. సిట్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అండి. దాదాపు ఏంటంటే ఆ ఇష్యూ ఏంది పూర్తి స్థాయి డైవర్ట్ అయిపోయింది. దాని మీద సరైన అక్కడ ఏం సిట్టు ద్వారా ఏం రిపోర్ట్ వచ్చింది అనేది రాష్ట్ర ప్రజలకు బహిరంగ పరచలేదు, ఎవరికి అది చూపెట్టలేదు. ఎందుకంటే దాంట్లో ఉన్న వారిని ఏం చేశారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పరిపాలన వ్యవస్థ, అక్కడ లోకల్ లీడర్ల, లేకుంటే అక్కడ నిఘా వ్యవస్థ, లేకుంటే సిట్టు అధికారుల ఎవరు జేబుదందాలకు ఆశపడ్డారు అనేది మనకు తెలిసొస్తలేని పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా వీళ్ళు చేయగలిగిన కట్టడి బరాబర్ ఇప్పుడు సినీ ప్రముఖుల మీద జరిగిన వాళ్ళకి కట్టడి చేసి అక్కడికక్కడ వాళ్ళను అర్హులైన వారిని శిక్షించినట్లయితే అక్కడితోనేది ఇంకో నలుగురు దానికి లోన్ అయి ఉండేవారు కాదు. ఎందుకంటే శిక్ష పడుతుందని వాళ్ళ దగ్గర భయం ఉండేది. ఇంకోటి మన సినిమా రంగాలను చూసినట్లయితే దాదాపు చాలా సినిమాలలో ఏమైతుందండి అంటే డ్రగ్స్లు చూపెట్టడం, మద్యపానాలు చూపెట్టడం, ధూమపానం చూపెట్టడం, దానివల్ల యువత ఏం చేస్తుందంటే సినిమాకు చాలా అడిక్ట్ అవుతున్న పరిస్థితి. అమ్మాయిలు చూసుకుంటే మన సీరియల్ కి అడిక్ట్ అవుతున్న పరిస్థితి. వాళ్ళు ఈ విధంగా మన సినిమాలు కావచ్చు, సీరియల్ కావచ్చు చూపెట్టడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, అదే తీసుకుంటే చాలా కిక్ వస్తుందేమో, ఇది చూసుకుని ఈయన తీసుకుంటాడు, మనం తీసుకుంటే ఏమవుతుంది అనే విధంగా కొంతమంది చెడిపోతున్నారు అనేది గిట్ట మనం అనుకోవచ్చండి. అంటే సినిమా రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, మొత్తానికి వీళ్ళు డ్రగ్స్ అలవాటు పడడం అంటే
ఒక మత్తు కోసమే అనుకోవాలా, లేకుంటే వీళ్ళని అరికట్టడంలో అంటే శిక్ష, మీరు ఇందాక శిక్ష గురించి మాట్లాడారు, శిక్ష అనేది ఏ రకంగా వేస్తే బాగుంటుంది, శిక్ష ఎందుకు వేయట్లేదు అనుకోవాలి మనం ఇక్కడ? దాదాపుగా మనకు డ్రగ్స్ బానిస అవుతున్న వారిని మనం ఏ విధంగా చూడాలంటే, ఈ విధంగా బానిస అవుతున్న వారిని వారితో పాటు ఇంకోరు నేర్చుకోకూడదు. దాని మీద కఠినమైన మనకు యాక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది, కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉన్నది. కఠినమైన చట్టాలు తెచ్చి దానికి ఎవరైతే చూస్తున్నారో వారి మీద కఠినమైన శిక్షలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. కొత్త చట్టాలు రావాలి, లేకుంటే మనం ఉన్న చట్టాలన్నీ దాని మీద అడ్జస్ట్ చేసి వాళ్ళను సరైన రీతిలో మనకు చట్టంగా దోషిగా నిలిచబెట్టి వాళ్ళను జైలు ఊతగోతలు కనుక లెక్క పెట్టించినట్లయితే ఇంకోరు వాళ్ళని చూసి ఆ విధంగా చెయ్యరు. అరే ఫలాని వ్యక్తి ఇప్పుడు ఫలాని ఎక్స్ అనే పర్సన్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు జైలు ఉన్నారు, దాదాపుగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైలు ఉన్నాడు, జైల్లో మక్కుతున్నారు అంటే బయట ఉన్న వారికి ఏమైతుందంటే యథావిధిగా అప్పటికే భయం అనేది ప్రారంభం అవుతుంది. భయం ప్రారంభమైనప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆయనకు అలవాటు ఉన్నా కానీ దాన్ని దూరం పెట్టేసి వేరే దానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దాని యొక్క ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనిషి ఏం చేస్తాడంటే అది మర్చిపోతాడు, దాని జోలికి పోడు. ఆ విధంగా మనం ఇంకోరు సేఫ్ అయినట్టుగా మనం చూసుకోవచ్చు. కఠినమైన చట్టాలను ఇవ్వాలి, లేకుంటే ఉన్న చట్టాలను కఠినంగా వాళ్ళ శిక్షలు కనుక శిక్షకు లోన్ చేసినట్లయితే దాదాపుగా మంచిగా ఉంటుందని నా యొక్క ఆలోచన. కళ్యాణ్ గారు, ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే మొత్తానికి డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాలు అనేది సౌత్ ఆఫ్రికా నుంచి, గోవా నుంచి, ఈ మూలాలు అయితే అక్కడి నుంచే కనబడుతున్నాయి. అక్కడ నుంచి వస్తున్నాయని చెప్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళని, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయని చెప్తున్నారు. కానీ అంతకు మించి అక్కడ నుంచి అక్కడికి ఎట్లా వస్తున్నాయి, అక్కడ నుంచి ఇంకెక్కడికి ఉంది లింక్ అనేది మాత్రం ఇక్కడ పట్టుకోలేకపోతున్నారు. ఎందుకు వాళ్ళు? అయితే పూర్తి స్థాయిగా మన నిఘా వ్యవస్థలు ఫెయిల్ అయినట్టే కదండి. ఇప్పుడు పట్టుకుంటలేదంటే ఫెయిల్ అయినట్టే అని మనం అనుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రం లోపలికి అది ఎంటర్ అవుతున్నప్పుడు రాష్ట్రంలో బార్డర్ ఉంటుందండి, బార్డర్ కార్డు 2,000 ఉంటాయి, లేకపోతే లోపలికి వచ్చేటప్పుడు బార్డర్ చెకింగ్ పాయింట్లు ఉంటాయి. అక్కడ ఉన్న అధికారులు వాళ్ళ యొక్క జేబు దందాలకు అలవాటు పట్టిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మూటలు తీసుకొని పక్కకి జరిగిపోతే అదేమవుతున్నాయి, లోపలికి వచ్చేస్తున్నవి. మన రవాణా వ్యవస్థలు ఉంటే అదే విధంగా అవుతున్నాయి నేనైతే భావిస్తా ఉన్నాను. దాదాపుగా వాస్తవం గిట ఇదే అయి ఉంటుంది. ఇప్పుడు మనకు బార్డర్ దాటి వస్తున్నప్పుడు చెకింగ్ అనేది ఉంటుంది కదండి వాస్తవానికి. ఇప్పుడు సపోజ్ గోవా నుంచి మీరు చెప్పినట్లు గోవా నుంచి మన తెలంగాణకి అయితే వచ్చినట్లయితే మన తెలంగాణకి రావాలంటే మనకు బార్డర్ చెకింగ్ ఉంటుంది. చెకింగ్ కాడ పటిష్టమైన చెకింగ్ లేకపోవడము, ఆ చెకింగ్ కాడ ఉన్న వ్యక్తులకు దొరికినా గానీ వాళ్ళకు ఎంతో కొంత తీసుకొని సైడ్ అవుతున్న పరిస్థితి, ఆ అధికారులు సరైన పరిశీలన చేయకపోవడం, పరిశీలనలో దొరికినా గానీ వాళ్ళ యొక్క అటు ఇటు పోవడం, లేకుంటే ఏం చేస్తున్నారంటే మాకు ఏం దొరకనట్టుగా వాళ్ళకు వచ్చిన 4 రూపాయలు జేబులు వేసుకొని పక్కన జరిగిపోవడం అనేది జరుగుతున్నది. అక్కడ వ్యవస్థ పటిష్టంగా ఉంటే మన లోపలికి అనేది రావడం అనేది జరగదండి. లోపలికి రాకుండా ఉన్నట్లయితే లోపల ఉన్న ఎవరు బానిసలు గారు కదా, లోపల ఉన్న ఎవరు తీసుకోరు పటిష్టంగా. ఎందుకంటే మన నిఘా వర్గాలు ఫెయిల్ ఉండడం వల్లనే ఇదంతా జరుగుతుందని నేనైతే భావిస్తా ఉన్నాను. అలాగే కళ్యాణ్ గారు, ఇక్కడ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే గోవా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, అక్కడి నుంచి వస్తుందని అంటున్నారు. కాకపోతే ఆ మూలాలు పట్టుకోవడంలో విఫలవుతున్నారు. కానీ మూలాలు తెలిసి కూడా ఏదైతే అక్కడి నుంచి వస్తుంది, ఒక నిఘా వ్యవస్థ ఉంది, ఒక 2-3 నెలల నుంచి వీళ్ళు నిఘా పెడుతున్నారు. అక్కడ 2-3 నెలలు నిఘా పెట్టినా కూడా పట్టుకోవడంలో ఇంత టైం తీసుకొని పట్టుకుంటారు. ఈలోపు చాప కింద నీరులాగా మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా స్ప్రెడ్ అవ్వట్లేదా? 100% అండి. దాదాపుగా ముందున్నది ఈ చాప కింద నీరు లేక పాగుతున్నది, యువత దగ్గరకు పోతుంది, దాదాపుగా ప్రజల దగ్గరకు పోతుంది. దాదాపుగా మనం చూసుకున్నట్టు డ్రగ్స్ తీసుకున్నట్టు 18 ఇయర్స్ నుంచి బిలో 30 ఇయర్స్ ఉన్న వారే ఉన్నారండి. ఈ విధంగా ఎందుకున్నారంటే ఇక్కడ మనకి ఎంటర్ అయింది కాబట్టి ఈ విధంగా జరిగిందని నేనైతే అంటున్నాను. ఎందుకంటే ముందు అక్కడనే అరికట్టినాం. ఇప్పుడు దాదాపుగా లోపల వచ్చినది మన నిఘా వ్యవస్థ, లోపల ఉన్న నిఘా వ్యవస్థ ఇప్పుడు మన ఎక్సైజ్ శాఖ వాళ్ళు కావచ్చు, మన పోలీస్ శాఖ వాళ్ళు కావచ్చు, పటిష్టంగా చేసి దాన్ని పట్టుకోవాలి. ఇంకోటి బయటకి వచ్చే దాన్ని అరికట్టాలి. దాదాపుగా అది రానియకుండా చేయాలి. అది ఎందుకు వస్తున్నది, అది వచ్చిన కాడ అక్కడ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని సరైన రీతిలో శిక్షించినట్లయితే అది మనకు అరికట్టే విధంగా అయితే ఉంటుందండి. దాదాపు ఆ విధంగా మనం అరికట్టాల్సిన అవసరం గిట్టున్నది. ఎందుకంటే రాష్ట్రం యొక్క హోంమంత్రి ఏం చేస్తా ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న హోంమంత్రి దీని మీద ఎందుకు దృష్టి సాధించలేరు, ఆయన కింద ఉన్న పోలీస్ వ్యవస్థను ఏ విధంగా పని చేపిస్తా ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అవుతున్నది అంటే ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఉన్నాడా లేడా అనేది మనకు డౌట్ వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా కేసులు జరిపినట్లయితే కేటీఆర్ గారు స్పందిస్తే కేసు అవుతుందండి, లేకుంటే ముఖ్యమంత్రి గారు స్పందిస్తే కేసు అవుతుంది. కానీ స్పందిస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.